హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ హేమంత్ మళ్ళీ వచ్చేసాను. ఈరోజు ఒక టాపిక్ ఏంటిది? ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఎస్, సి ప్లస్ ఏంటి? సి ప్లస్ దేనికి యూజ్ అవుతుంది? దీనిలో ఉండే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు చెప్తాను. చాలా మంది కొనుక్కొని ఈ ప్రోడక్ట్ని వాడని వాళ్ళు ఉన్నారు, ఫరెవర్లో జాయిన్ అయిన వాళ్ళు. ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఇప్పటికైనా దీని ఉపయోగాలు తెలుసుకొని మీరు వాడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఇప్పుడే చూస్తున్న వాళ్ళైనా, ముందు నుంచి చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నట్టుగా లైక్ బటన్ మీద లైక్ చేసి, తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా బ్లాక్ కలర్లో, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఏం లేదు, సింపుల్. మీకు ఇంకా అన్ని వీడియోస్ తెలుసుకోవాలి, అన్ని ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో మనకి పాడ్కాస్ట్ ఉంది. ఆ పాడ్కాస్ట్లో అన్నిటికీ మనం పెట్టాం, ఓకేనా? ఆ పాడ్కాస్ట్లో మొత్తం మనకి ఏమైనా కావాలో అన్నీ ఉంది ఫస్ట్ నుంచి నా జర్నీ. సో అక్కడికి వెళ్ళి మీరు మన పాడ్కాస్ట్లో ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, కమెంట్స్కి వెళ్తాం. దానికంటే ముందు డ్రింక్కి వెళ్తాం కదా. సో వెళ్దామా మరి? డ్రింక్కి వెళ్దామా? ఒక్క నిమిషం. ఇది ల్యాప్టాప్ మీద పడిందంటే మళ్ళీ వదిలే, డైరెక్ట్ పడదు. ఓకే, చూస్తున్నారా? కొంచెం అమ్మదవుతుంది. అదే పులుపు. ఓకే, అండ్ ఈరోజు మనం కమెంట్స్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. కృష్ణ అండి. సో ఈయన నాకు కమెంట్ చేశారు తెలుగులో. సో ఫస్ట్ ఏం చేశాడంటే 20,90,000 ఏదో పెట్టాడు. సో అది 29,000 చేంజ్ అనమాట, 500 అని పెట్టాడు. సో 2cc కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక 2 days టైం ఇచ్చారు, నాకు ఒక 10 days టైం అట్లా అని చెప్పి తను కమెంట్ చేశారు. సరే అని కమెంట్ చేశారు కదా అని రిప్లై ఇస్తే తను ఏమన్నారంటే, లేదు సో వాళ్ళు నాకు ఇలా చెప్పారని చెప్పారు. సో నేను అంతేం లేదు, 2 days అలా మీకు ఆఫర్ ఏం లేదు, మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం అయినా సరే మీరు ఆఫర్ చేసుకోవచ్చు అన్నట్టుగా. నేను అది ఫేక్ భయ్యా, అలా నమ్మకండి, వాళ్ళు ఏం చేయరు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రోడక్ట్ గురించి అని చెప్పాను. అదే విషయం నేను మళ్ళీ ఒక వీడియోలో ఒకటి చేశాను. మళ్ళీ షార్ట్కి తను ఏం రిప్లై ఇచ్చారు, అన్న 2 days టైం అన్నారు 2cc చేసుకుంటే 1.5cc కంప్లీట్ చేసుకుంటే 2cc అయిపోయిద్దండి. 1.5cc చేసుకుంటే 2cc ఎలా అయ్యింది నీకు? చేసుకుంటే 2cc ఎలా కంప్లీట్ అయ్యేది నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు 1.5cc చేసుకున్నా, నాకు ఇది కొత్తగా ఉంది. నాకు 1.5cc చేసుకుంటే 2cc ఫ్రీగా, అంటే ఇంకో 1/2cc ఫ్రీగా అయిపోద్దా? కంపెనీ కూడా పిచ్చోడా, కంపెనీ ఫ్రీగా చేస్తాడా? ఎందుకు చేస్తాడు? చేయడు. సో ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఏమన్నారంటే, ఒకసారి మీ మేనేజర్ని గట్టిగా అడగాలంట. నా మేనేజర్ని అంటే నేను 1.5 ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నాకు వచ్చిన కూడా అంటారు 1.5cc నేను చేసుకుంటా, 2cc నేను ఇంకా 1/2cc నేను ఫ్రీగా చేస్తా అంటారు. సో మీరు ప్రోడక్ట్ అనేది 29,000 ఇంకా తక్కువలో కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అందులో. సో కొంచెం చూసుకోండి, మీకు కొత్త కదా, మీరు అలాగే అంటారు, మీకు తెలియదు కాబట్టి. సరే, అండ్ లవ్ వాట్సాప్ సంథింగ్ ఏదో ఉందండి ఆయన పేరు. హాయ్ అన్న, నేను ఫరెవర్ ప్రొడక్ట్స్ని కొన్నాను, కానీ నా దగ్గర ఫ్రిడ్జ్ లేదన్నాడు. ఫ్రిడ్జ్ లేదంటే మన ప్రోడక్ట్ ఉంది కదా, మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఒక 3 days 4 days 5 daysలో ఈ ప్రోడక్ట్ని కంప్లీట్ చేయగలిగితే మీకు ఫ్రిడ్జ్ అక్కర్లేదు. మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మీరు మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలని లేదు. ఎప్పుడైతే మీరు సీల్ ఓపెన్ చేస్తారో, ఈ ప్రోడక్ట్ ఇది మీరు సీల్, ఇది ఒకటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది, సీల్ ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి. సీల్ ఓపెన్ చేసి వాడతారే అప్పుడు మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి, అంతే. అప్పుడు తర్వాత నుంచి నీకు బయట ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సీల్ ఓపెన్ చేశారు కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలని మాత్రం నేను మీకు చెప్తున్నాను, అంతే. మై హోమ్ డివైజెస్ అండి. ఐ విల్ వెయిట్ బ్రో, బట్ కంపల్సరీగా చేయండి బ్రో. కన్ఫామ్గా చేస్తాను. కాకపోతే ఏంటంటే అండి, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో తను చేశారు కానీ నాకు 19 seconds వీడియో మీకు చెప్పాను. సో తను కూడా కాల్ చేస్తున్నారు, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్ ఎక్కువైపోయి సో తన కాల్ కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను. సో ఎవరైనా కాల్స్ ఉంటే నేను లిఫ్ట్ చేయలేదు అనుకుంటే వాళ్ళందరికీ నేను రేపు కానీ ఎల్లుండి కానీ మీకు కన్ఫామ్గా రిప్లై ఇస్తాను అందరికీ. సో ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది, మీరు కొంచెం పెద్ద మనిషి చేసి అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో నేను రేపు కానీ ఎల్లుండి కానీ కన్ఫామ్గా మీ అందరి కాల్స్కి మళ్ళీ నేనే రిటర్న్ కాల్ చేస్తాను, ఓకేనా?
సో కొంచెం పని మీద అండి, ఓకేనా? ఏమి మీరు బ్యాడ్గా థింక్ చేయకండి, వీడు మళ్ళీ ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వలేదు అని. మీరే కాదు, ఎవరైనా నాకు చాలా మంది కాల్ చేశారు, వాళ్ళందరికీ చెప్తున్నాను. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఫర్ ఐడిఎస్ఏ నెంబర్స్, ఐడిఎస్ఏ అంటే అది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిందండి, డిజిటల్ సెల్లింగ్ అని అట్లా అనమాట. సో దానికి సంబంధించింది అనమాట అండి అది. సో మీకు నాకు కొంచెం అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ మీరు కమెంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. బ్రో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నా కాడ 28,735 అవుతుంది మనీ, మీకు ఎంత పడింది? కోడ్ లేదు, మీరు కూడా ఫస్ట్ ఎంత పే చేశారు? సో నేను పే చేయలేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి పే చేయలేదు. మెయిన్ థింగ్ నేను ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను, నా బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవడానికి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. మీరు కూడా అంతే, 28,000 కదండి, మీ దగ్గర 27,000 ఉన్నా కూడా మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. అది మెయిన్ థింగ్. మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం అంతే. అండ్ ముందు చెప్తున్నా, ఈ బిజినెస్ అనేది మీరు ఒక సైడ్ ఇన్కమ్ లాగా, ఒక సైడ్ బిజినెస్ అనుకోండి, ఓకేనా? మీ బిజినెస్, మీరు ఏదైనా బిజినెస్ కానీ మీ వర్క్ కానీ మీరు చేసుకుంటూనే డైలీ 2 to 3 hours మీరు వర్క్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా వాళ్ళకి అలాగే గైడ్ చేసి చేయొచ్చు. 24 hours దాని మీద చేయాలంటే ఎవరు చేయలేరు. అండ్ చేసినా కూడా రిజల్ట్ బాగా వస్తుంది. కాకపోతే ఇంకా మనం వేరే వర్క్స్ కూడా ఆపుకోవాల్సి వస్తుంది, అదే ప్రాబ్లం. ఓకే బ్రో, నువ్వు జాయిన్ అయ్యి 1 month అయ్యింది కదా, శాలరీ ఎంత వస్తుంది? చూడండి అండి, మీరు ఇంకా నాకు శాలరీ అనకండి, శాలరీ నాకు ₹1 కూడా ఎందుకు ఇస్తాడు? నేను ఇప్పుడు ఎంతమందిని రిక్రూట్ చేస్తే అంతమంది నాకు వస్తుంది. మీరు కూడా అంతే, నువ్వు ఎంతమందిని రిక్రూట్ చేసావు అట్లా అడగడం వేరు, నువ్వు శాలరీ అడగడం వేరు. రిక్రూట్ చేస్తేనే మనీ వస్తుంది. ఇప్పుడు మీరు కూడా అంతే, ఒకళ్ళు మీరు పిలిస్తేనే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. మీరు కూడా ఎవరో ఒకరిని జాయిన్ చేయిస్తే, వాళ్ళు 2C చేయించినా, ఒక ½ CC చేసినా, వాళ్ళతో 5,000 బిజినెస్ చేయించినా, అందులో మీకు ఇన్కమ్ ప్రాసెస్ మాత్రమే వస్తుంది. మీకు వాళ్ళ కంపెనీ వాళ్ళు ₹1 కూడా ఇవ్వరు, శాలరీ ఇవ్వరు. ఓకేనా? అది ఎన్ని వచ్చాయా? హౌ మచ్ శాలరీ దట్ ఫర్ ఎవ్రీ? ఓకే, నేను పెట్టిందేనా? నాకు శాలరీ ఇవ్వలేదు, నాకు బోనస్ ఇస్తారు. అది కూడా ఎంత ఇచ్చారు నేను చెప్పను. నాకు 1K అయిన తర్వాత మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానని చెప్పాను. సో ఫస్ట్ వీడియోస్ అన్ని చూడండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇవే అడుగుతారు, ఏంటి షార్ట్స్ చూసేసి ఏదో కామెంట్ చేసేద్దామా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, అండ్ కమెంట్స్ అయిపోయింది, ఇంకా నేను కమెంట్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, సో కమెంట్స్ సైడ్ పెట్టేస్తే ప్రోడక్ట్ గురించి వెళ్దాం. సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఏంటి? C+లో ఏముంటుంది? విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్? సి విటమిన్. సి విటమిన్ ఎంత ఉంటుందో మంచి పుష్కరాలు ఉంటాయి. ఏమంటారు వాడని మీరు? పుష్కరాల అదే, సర్లే ఏదో ఒకటి. సో అది ఎక్కువ ఉంటుంది. సో నాకు ఫరెవర్లో బాగా నచ్చనిది ఏంటంటే అండి, ప్రోడక్ట్ ఇలా ఉందా, ఇది తిప్పుతుంటే తిరుగుతూనే ఉంటుంది, మనకి పైనది మళ్ళీ పీకాల్సి వస్తుంది, కొంచెం పైకి ఇది పీకాల్సి వస్తుంది. నాకు అది ఒక్కటి నచ్చలేదు ఫరెవర్లో. కొంచెం ఇది కూడా క్వాలిటీ వాడితే బాగుండు అనిపించింది. ఇది ఒక్కటి విషయంలో ఇది లూజ్ ఉంటుంది సార్, మళ్ళీ గమ్మేసి అతికించుకోవాలి దీన్ని. ఇది ఒక్క విషయం. నాకు ఆర్టెక్ సీలో కూడా అలాగే వచ్చింది. సో ఓకే, అండ్ ఇలా ఉంది సీలు. ఏంద్రయ్యే పెడిగ్రీ లక్కునేది చూడండి, ఇలా రౌండ్గా ఉంది. ఇది మాత్రం మనకు జెల్లీలా లేదు, ట్యాబ్లెట్స్లా ఉన్నాయి. చూస్తున్నారా? కొన్ని ఏమి ఉంటాయి చేతిలో, చూస్తారా? ఇదిగోండి, 2-3 వేస్తాను. ఇదిగోండి, కనబడుతున్నాయా? ఓకే. సో ఇవి ఎన్ని పిల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఫస్ట్ మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ముందు చెప్తున్నా, వాటర్ తాకండి, సప్పరించండి, ఓకేనా? మనం బయట కొనుక్కుంటాం కదా విటమిన్ సి, అవి పుల్లగా ఉంటాయి. అవి మళ్ళీ పుల్ల అంటే మామూలు పుల్ల కదా, అది ఆ పులుపుకి మైండ్ చెడిపోద్ది, గ్యాస్ వచ్చింది మళ్ళీ ఆ పులుపుకి. అసలు ఏం వాడుతున్నారు ఇందులో అన్నీ చెప్తాను, వినండి. ఈ ట్యాబ్లెట్ ఏంటంటే ఆమ్లా, ఇంకా మన ఆమ్లా అంటే మన ఉసిరికాయ ఉంటుంది కదండి, ఉసిరికాయ వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మన నిమ్మకాయ తొక్క కానీ, మన నారింజ తొక్క కానీ ఉంటాయి కదా, ఆ తొక్కల నుంచి ఎక్స్టెండ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్ మాత్రం ఇస్తున్నారు మనకి. ఓకేనా?
ఇంకో విషయం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ మొత్తం 100 ఉంటాయండి. అండ్ 1.3 గ్రామ్స్ అండి. ఓకేనా, 1.3 గ్రామ్స్ ఇంటూ 100 ట్యాబ్లెట్స్ ఉంటాయండి మొత్తం ఇవి. సో దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, మన స్కిన్కి సంబంధించి ఇది బాగా ఉపయోగపడుతుంది. దగ్గర దగ్గర ఒక 17 ఉపయోగాలు ఉన్నాయండి. జాగ్రత్తగా వినండి అందరూ. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్కిన్కి, తర్వాత మనకి కాళ్ళకి వాపులు అలాంటివి అవుతాయి, అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ బోన్స్ అండి, బోన్స్కి మనకి మంచిగా ఉండాలంటే దీన్ని తీసుకోవాలి. ఓకే, బోన్స్ సంబంధించి కూడా మనకి బాగా యూజ్ ఉంటుంది. స్టమక్, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అనమాట ఇది. ఓకే, ఇంకోటి నరాల వీక్నెస్ అలాంటి టైప్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అయ్యిద్ది. ఇంకోటి ఇమ్యూనిటీ పవర్ ఏమైనా ఇవ్వదా అంటే, ఇమ్యూనిటీ పవర్ కూడా ఇందులో బాగా పుష్కలంగా ఉంది. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా వచ్చింది, తీసుకోవచ్చు. ఇవన్నీ నేను ఊరికే చెప్పట్లేదు, జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, నేను అనుకోలేదు ఇది ఆస్తమా అంటే మనకు ఉంటారు కదా దమ్ము పేషెంట్లకు పనికొచ్చిద్దా అని. నాకు దమ్ము ఉంది, నేను వాడదామని చెప్పి ఇప్పుడు తీస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ ఇంకో డబ్బా, ఇది ఇంకో డబ్బా, ఒక డబ్బా కాదు, ఇంతకుముందు డబ్బా అయిపోయింది. 2 డబ్బాలు ఎక్కడ అంటే చెప్పాను కదా మేము తీసుకుంటున్నామని, అలాగే నేను తీసుకున్నాను. తీసుకుంటే ప్రోడక్ట్ నేను వాడుతున్నాను. ఒక ఆవిడ చందన గారు సంథింగ్ సీత ఉంటుందంట తన పేరు, నాకు ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటారు. సో నేను మొన్న కాల్ ఎత్తలేదు అంది 2 days నుంచి. సో ఆవిడ వాడిందంట, తనకి దమ్ము ఉందంట తనకి, ఆవిడికి. సో తనకి దమ్ము తగ్గిందంట. ఆమె చెప్పింది కానీ అది నేను దమ్ము కోసం అని చెప్పి వేసుకోలేదు ఫస్ట్లో. ఏంటంటే ఒక స్కిన్కి బాగుంటుంది అన్నారు, మంచి బోన్స్కి బాగుంటుంది అన్నారు అని చెప్పి నేను ఫస్ట్ వాడి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది దమ్ముకు కూడా మనకి నిమ్ము ఉంటుంది చూస్తారా, వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది ఇది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే హై బీపీ పేషెంట్ ఉంటారు చూస్తారా, వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది. అండ్ స్ట్రెస్ అండి, బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు చూసారా, వాళ్ళకి ఎక్కువ టాబ్లెట్లు వేసుకుంటారు కదా, అప్పుడు మనం ఆ పిచ్చి టాబ్లెట్ల బదులు ఇలాంటి మంచి సప్లిమెంట్ తీసుకుంటే ఈ సప్లిమెంట్ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా క్లోరోఫ్రియా అండ్ క్యాన్సర్, టుమ్నోస్ట్ అలాంటి ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, అలాంటి దాంట్లో మనకి కొంచెం బాగా హైయర్లో ఉన్న వాళ్ళకి ఇది వాడితే ఏమైందంటే మీకు మంచిగా క్యాన్సర్ పోయిద్దని మొత్తంగా నేను చెప్పను. క్యాన్సర్ ఒక తగ్గడం అంటే ఒక లెవెల్, ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. సేమ్ షుగర్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుందంట అండి. షుగర్కి వాళ్ళు వాడిన వాళ్ళు నాకు చెప్పారు. ఓకే, నేను ఆ షుగర్ బాగా మంచి కంట్రోల్లో ఉంది. ఓకే, నాకు అంతకుముందు ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేయట్లేదు దీనివల్ల. దే ఆర్ హ్యాపీ విత్ దట్. కిడ్నీ, మన కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలి ఏదో వేసేసి పడిపోద్ది అంటారు. సో ఇది వాడండి, కన్ఫామ్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. లివర్కి సంబంధించి కూడా ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ యంగ్ పీపుల్ ఎవరైతే బాగా ఎనర్జెటిక్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి డల్గా ఉంటారు కొంతమంది, అవునా కదా, ఇంగ్వాలనే కదా ఎవరైనా సరే, ఇది తీసుకుంటే మనకి ఆ పవర్ మనకి ఇమ్యూనిటీ బూస్టప్ ఉండి యాక్టివ్గా ఉండడానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా చాలా మంది స్మోక్ చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే విటమిన్ సి ఉండదు, పోద్ది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది వాడితే వాళ్ళకి విటమిన్ వస్తుంది అనమాట. ఆ విటమిన్ సి అనేది వాళ్ళకి రావడంతో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా అన్నిటికీ చెప్పాను కదా, ఇది కంటికి కూడా బాగా పనిచేసింది, మన కంటికి కూడా బాగా యూస్ఫుల్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇంతసేపు తింటున్నాను కదండి, నాకు పులిపి అనిపించలేదండి. నేను బయట ఎక్కడ కొనుక్కుంటా కదా, ఆ 5 రూపాయలు ఎంతో ఉంటుంది సో అండ్ సో, అది పుల్ల, అసలు మామూలు పుల్ల కాదు, ఘోరం అది. మనకి టాబ్లెట్ ఎంత పడుతుందో చెప్తాను ఆగండి. మనకి ఇక్కడ ఇంత ఎంఆర్పి ఉంది కానీ మనం కొనుక్కుంటాం కాబట్టి మనకి చాలా తక్కువ పడుద్ది. 18 రూపీస్ పిల్ అని పెట్టాడు కానీ 18 రూపీస్ ఏం పడుతుంది మనకు ఒక టాబ్లెట్, ఒక పిల్లు, ఇంకా తక్కువే పడుద్ది. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్కి ఇది మంచి సొల్యూషన్ ఉంది చూసుకుంటే. మీరు అనుకుంటారు తొక్కేసి అమ్ముతున్నట్టు ఆడికి ఎంత తీసుకుంటాడంటే, తొక్క కాదండి. మనం చూసుకుంటే అందులో వాళ్ళకి తీసుకున్న ఆమ్లా కానీ అవన్నీ కానీ మనకి పండు కంటే కూడా తొక్కలో బాగుంటుంది తెలుసా మీకు. అది పండులో కన్నా
మనం పండు తిని తొక్క దేనికి వేస్తామండి? ఏనుగుకి వేస్తాం. ఏనుగు ఎలా ఉంటుందండి? సో తొక్క అని తీసి పాడేనేమో, తొక్కలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి, అవి మనం పట్టించుకోం అంతే. అదే తొక్క అంటే మనం ఎక్కువ పులుపు తినలేం కాబట్టి అది. సో ముసలోళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో పర్ డే 1 తీసుకోవాలండి. సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా పర్ డే 1 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా పెంచుకోవాలన్నా విటమిన్కి దానికి సంబంధించి అనుకుంటే, మీరు ఒక పిల్ తీసుకున్నారు కదా, ఇంకో పిల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మీ డాక్టర్ని అలా కన్సల్ట్ అయ్యి, సో నేను ఒకటి తీసుకుంటున్నాను, ఇంకా నేను తీసుకోవచ్చా, ఈ పిల్స్ దీనికి స్టామినా ఎంత ఉంది, సో నేను ఎంత తీసుకోవాలి అని మీరు అడగొచ్చు మీ డాక్టర్ని. ఓకే, డాక్టర్ని అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఒక పిల్ అయితే మీరు ఒక టాబ్లెట్ అయితే మీరు వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పరకడుపున తీసుకోవడం బెనిఫిట్ ఏమో, నాకు ఏ టాబ్లెట్ అయినా సరే అండి మనం తీసుకునేది పరకడుపున తీసుకోవడం, ఖాళీ కడుపున తీసుకోవడం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది మన దగ్గర. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఖాళీ కడుపుతో తీసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటుంది. తర్వాత మీరు తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక అరగంట తర్వాత మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మన దగ్గర తీసుకునే ప్రోడక్ట్ ఏదైనా సరే అండి, ఖాళీ కడుపుతో తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అది ఒక్కరి దగ్గర కాదు, అది మేము ఒక టెస్ట్ చేసిన మా అమ్మగారి మీద. ఏంటంటే ఫస్ట్ మనము వితౌట్ అంటే బాగా తినుకుంటూ చేయడం, ఇలా అంతా మన ఫుడ్ యాడ్ చేసుకోవడం, అలా కాకుండా అరగంట ముందు మనం ఖాళీ కడుపుతో ఏమీ లేకుండా అప్పుడు పొద్దున్న పరకడుపున వేసుకుంటే రిజల్ట్ ఎలా వస్తుంది? పరకడుపున వేసుకునే రిజల్ట్ అండి ఎక్సలెంట్ గా వస్తుంది. ఈవినింగ్ టైంలో కూడా మనం వేసుకున్నా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం బెస్ట్ అండి. ఓకేనా? అండ్ రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. అండ్ మీరు కూడా మీ రిజల్ట్స్ని మాతో షేర్ చేసుకుంటే మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. అప్పుడు మీరు కూడా అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు మీ వీడియో ఎక్కడ పోయిందని. మనం డైరెక్ట్గా మన లింక్ షేర్ చేశారనుకోండి, హ్యాపీగా మీకు కూడా ఓకే ఇలా షేర్ చేసాం కదా, అప్పుడు వాళ్ళకి కూడా ఒక మైండ్ సెట్ వస్తుంది, ఓకే మనం వచ్చాము, మనం కూడా చేసుకున్నాము అని ఉంటుంది. సో ఒకవేళ మీకు కూడా ఇట్లా మన దాంట్లో వీడియోస్లో కమిటీలో మీకు వచ్చిన రిజల్ట్ని మీరు జెన్యూన్గా చెప్పి, ఆ రిజల్ట్లో మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి కూడా నాకు పెట్టండి. సో కన్ఫామ్గా మనం పెడదాం అండ్ మీకు మంచి రిజల్ట్స్ అనేది మనం చూపిద్దాం. అందరికీ చూపించి అందరినీ ఒక మంచి హెల్దీగా ఉంచుదాం. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ గురించి మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనుకుంటున్నాను. ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో మీరు నాకు కామెంట్ చేయండి. సో ప్రతి ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం, గెలుద్దాం. ఓకే, అండ్ దాని గురించి బాగా చెప్దాం అండ్ దాన్ని యూజ్ చేద్దాం. ఆ యూజ్ చేసిన ఫలితాన్ని పక్కన షేర్ చేసి ఆ రోగం కానీ అలాంటి ఏమైనా సంథింగ్ నుంచి మనం వాళ్ళకి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇద్దాం. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అవుతే, ఇంతసేపు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి నన్ను బూస్టప్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్లేనండి నేను ఇంకా బూస్టప్ అయ్యి నేను ఇంకా ఎక్కువ వీడియో చేయగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో అప్ టు ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.